హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ ఎడిట్స్. ఫ్రెండ్స్, ఈరోజు డెమో వీడియోస్ వచ్చేసి ఏందన్నామంటే మన మర్ఫా బీట్లోనే అందమైన గువావే సాంగ్ డీజే సాంగ్ రిమిక్స్ పై అయితే నేను వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. ఆ వీడియోకి సంబంధించిన బీట్ మైక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే అన్ని కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసాను. బట్ ఆ వీటికైతే ఎలాంటి ఫాస్టులు అయితే పెట్టడం లేదు. బట్ మీరు ఇంతకుముందు ఒక కామెంట్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు కాబట్టి జర బాధ అయితే అనిపిస్తుంది. కాబట్టి జర ఒక లైక్ అండ్ కామెంట్ అయితే చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ అయితే చేపియండి. ఆ ఫొటోస్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో వేస్తాను, బట్ మొన్న వేయలేదు. ఈరోజు అయితే పక్కా వేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు పక్కా టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఫొటోస్ అయితే పెట్టేస్తాను. ఓకేనా, ఆలస్యం చేయకుండా ముందుగా డెమో వీడియో అయితే చూసేయండి. ఫ్రెండ్స్, మీరు డెమో వీడియో చూశారు కదా, ఆ డెమో వీడియో లాగా ఎలా ఎడిట్ చేయడమో మీరే చూడండి. అలాగే వీడియోకి సంబంధించిన బీట్ మైక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే అన్లిమిటెడ్ ఫొటోస్ అండ్ మెటీరియల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇచ్చేసిన. టెలిగ్రామ్ ఛానల్ కూడా లింక్ అయితే ఇచ్చేసిన. ఓకేనా, దబ్బున టెలిగ్రామ్లో కూడా జాయిన్ అయితే అయిపోండి. ఫొటోస్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అంటే అందులో అయితే ఫొటోస్ అయితే ఇచ్చేస్తాను. ఓకేనా, ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోయాం. ఫ్రెండ్స్, నేను ముందుగా లైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇచ్చిన బీట్ మైక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే ఫ్రీలో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు డౌన్లోడ్ చేసుకున్న వరకు అయితే ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేస్తాయి. వచ్చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే ఫస్టే యాడ్ అయితే చేసి పెట్టేసుకున్నాను అనమాట. జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక 3-4 ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోలేదు. అవి ఎలా యాడ్ చేయడం కూడా మీకు అయితే చూపిస్తా. ఇలా బీట్ మైక్ వచ్చేసిన తర్వాత ఇలా ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని సింపుల్గా ఇలా ఫొటోస్ వేసుకొని థర్డ్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసి మీడియా ఐకాన్లో వేసుకొని ఇంకో ఫోటో ఇస్తున్నా. థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకోండి. లాస్ట్ వన్ కూడా ఒక ఫోటో అయితే అదే విధంగా అయితే యాడ్ అయితే నేను కూడా చేసేసుకుంటున్నా. ఓకేనా, మీరైతే ఇదే విధంగా ఎండ్ వరకు అయితే ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసేసుకోండి అన్నమాట. ఓకేనా, ఇలా ఫొటోస్ అయితే మీరు ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకున్న తర్వాత సింపుల్గా ఒకసారి బ్యాక్ యాడ్ చేసుకోండి. బ్యాక్ యాడ్ చేసుకొని సింపుల్గా షేక్ ఎఫెక్ట్ ప్యాక్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేసుకోండి. జర టైం అయితే పడుతుంది, ఎందుకంటే మొబైల్ అయితే లాగ్ అవుతుంది కాబట్టి. ఓకేనా, సింపుల్గా మీరు ఏం చేయండి అంటే ఇక్కడ మనకు థర్డ్ వన్ ఫోటో ఎఫెక్ట్ ఉంది. ఆ ఫోటో ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత సింపుల్గా ఒకసారి మళ్ళీ బ్యాక్ యాడ్ చేసుకొని బీట్ మైక్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు సింపుల్గా అయితే తెప్పిస్తాం. నాకు ఇక్కడ లాంగ్ ఫొటోస్ తర్వాత షార్ట్ ఫొటోస్ అయితే ఉంటాయి కదా, ఆ షార్ట్ ఫొటోస్ వల్ల ముందున్న షార్ట్ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. సింపుల్గా ఒక ఫోటో అయితే వదిలేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటోకి ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో వదిలేసుకోండి. సింపుల్గా ఫోటో పై ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్స్కి వెళ్ళండి. థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఓకేనా, అంటే ఇలా మనం ఇదే విధంగా అయితే ఫొటోస్కి ఎఫెక్ట్స్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోవాలా. ఓకేనా, ఈ ఎఫెక్ట్ని అయితే మీరు ఎండ్ వరకు అయితే ఇదే విధంగా అయితే కంటిన్యూ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఎఫెక్ట్ అయితే 1 by 1 ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్న ఒకసారి మళ్ళీ బ్యాక్ యాడ్ చేసుకుని ఎఫెక్ట్స్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బీట్ మైక్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లాస్ట్ వన్ ఫోటో ఉంది కదా, ఆ ఫోటో ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకుంటున్నా. ఓకేనా, కాపీ చేసుకొని ఒకసారి సింపుల్గా మళ్ళీ బీట్ మైక్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. ఓపెన్ చేసుకున్న తర్వాత ఒకసారి కొంచెం ముందుకైతే స్క్రోల్ చేసుకుని చేసుకున్న తర్వాత మనం 1 by 1 ఫొటోస్ అయితే వదిలేసుకున్నాం కదా, ఆ వదిలేసుకున్న ఫొటోస్కి అయితే మనం ఎండ్ వరకు అయితే సింపుల్ అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా ఫోటో పై ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ యాడ్ చేసుకోండి. ఒకసారి సింపుల్గా మళ్ళీ ఇంకొక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా, అంటే ఇలా మనం 1 by 1 ఫొటోస్ అయితే వదిలేసుకున్నాం కదా, జస్ట్ ఆ 1 by 1 ఫొటోస్కి మనం ఎఫెక్ట్స్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా, సింపుల్గా ఇలా ఫోటో పై ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి రండి. థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఈ రెండు ఎఫెక్ట్స్ అయితే మీరు అయితే ఇదే విధంగా అయితే కంటిన్యూ అయితే చేసుకోండి. ఓకేనా, ఈ రెండు ఎఫెక్ట్స్ అయితే ఇదే విధంగా కంటిన్యూ చేసుకోండి. మళ్ళీ ఒకసారి నేను బ్యాక్ యాడ్ చేసుకొని సింపుల్గా షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటున్నా. ఓపెన్ చేసుకుని మనకి ఇక్కడ థర్డ్ వన్ ఫోటో ఎఫెక్ట్ ఉంది కదా, ఆ ఫోటో పై ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ యాడ్ చేసుకుంటున్నా. బ్యాక్ యాడ్ చేసుకొని సింపుల్గా మళ్ళీ బీట్ మైక్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. ఓపెన్ చేసుకోగానే ఒకసారి ఇలా ముందుకు అయితే స్క్రోల్ చేసుకుంటున్నా. ముందుకు స్క్రోల్ చేసుకొని ఇక్కడ మనకు డబల్ బీట్ మార్క్ ఉన్న ఫోటో ఉంటుంది కదా, జస్ట్ ఆ ఫోటోకి అయితే మనం ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇదే విధంగా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఈ ఫోటోకి అయితే ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్ ఒకసారి మళ్ళీ బ్యాక్ యాడ్ చేసుకొని షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ స్టార్టింగ్ మన కింద ఫోటో ఉంది కదా,
ఫోటోపై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకుని బ్యాక్ యాడ్ చేసుకోండి. బ్యాక్ యాడ్ చేసుకొని సింపుల్గా మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఇలా కిందికి అయితే స్క్రోల్ చేసుకోండి. కిందికి స్క్రోల్ చేసుకున్న తర్వాత ఒకసారి మనకి ఇక్కడ మనకు 3 లాంగ్ ఫొటోస్ అయితే ఉంటాయి. ఆ లాంగ్ ఫొటోస్కి అయితే మనం సింపుల్గా ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇలా కొంచెం ముందుకు అయితే స్క్రోల్ చేసుకుంటాం. మళ్ళీ ఇక్కడ ఇంకొక ఫోటో ఉంటుంది. ఓకేనా, ఈ ఫొటోస్కి అయితే ఇదే విధంగా అయితే అన్ని ఫొటోస్కి అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక లైట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలట. ఒకసారి లైట్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవడం ఒకసారి బ్యాక్ యాడ్ చేసుకుంటున్నా. బ్యాక్ యాడ్ చేసుకొని సింపుల్గా మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటున్నా. అంటే సింపుల్గా పలకడానికి రావడం లేదు. ఓకేనా, షేక్ ఎఫెక్ట్ ప్యాక్ట్ ఓపెన్ చేసుకున్నా. ఇక్కడ మనకి లైట్ ఎఫెక్ట్ ఉంది కదా, వీటిని అయితే రెండింటిని అయితే లాంగ్ ప్రెస్ చేసుకొని కాపీలేట్ చేసుకుంటున్నా. కాపీలేట్ చేసుకొని ఇక్కడ సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. ఓపెన్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఇలా కిందికి అయితే స్క్రోల్ చేసుకోండి. కిందికి స్క్రోల్ చేసుకొని ఇక్కడ కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫేస్ట్ అయితే చేసుకోండి. ఓకేనా, లైటింగ్ కూడా తగ్గట్టు అయితే వచ్చేస్తుంది చూడండి. బీటికి తగ్గట్టు వచ్చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇక్కడ ఏం చేయండి అంటే మళ్ళీ ఇక్కడ కూడా అదే ప్లేస్కి తగ్గట్టు మళ్ళీ ఇక్కడ ఒకసారి ఫేస్ట్ చేసుకోండి. ఇక్కడ కూడా అయితే లైట్ ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ ఇదే విధంగా అయితే ఫేస్ట్ అయితే చేసుకోండి. కొద్దిగా అయితే అటు ఇటు అయితే అవుతుంది ఎక్స్ప్లెయిన్లో. ఓకేనా, మీరైతే సరిగ్గా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఈ లైట్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసుకున్న తర్వాత ఎడిటింగ్ అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. సింపుల్గా పైన షేర్ ఆప్షన్ పై ట్యాప్ చేసుకోండి. వీడిఆర్ఎంఎక్ ట్యాప్ చేసుకోండి. హెచ్డిఆర్ఎంఎక్ ట్యాప్ చేసుకోండి. నేనైతే 720p హెచ్డి పెట్టేసుకొని ఎక్స్పర్ట్ పై ట్యాప్ చేస్తున్నా. ఇప్పుడు వీడియో అనేది అయితే సింపుల్గా అయితే డౌన్లోడ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.